ఆర్ యు రెడీ? యేసయ్య నిన్ను ఎరిగి ఉన్నాడు. నాతో పాటు చెప్పండి, యేసయ్య నిన్ను ఎరిగి ఉన్నాడు. యేసయ్య నిన్ను ఎరిగి ఉన్నాడు. యేసయ్య నిన్ను ఎరిగి ఉన్నాడు. యేసయ్య నన్ను ఎరిగి ఉన్నాడు. బేతనీ బెత్ఫేగ్ మధ్య ఉన్న ఒలీవల పర్వతం కింద నుంచొని యేసయ్య అన్నాడు, కట్టబడిన గాడిదను గాడిద పిల్లను విప్పుకొని రండి. ఆ యజమానుడు గనక ఇది ఎవరి కోసం అని అడిగితే ప్రభు కొరకని చెప్పండి. అక్షరాల ఆ ఇద్దరు శిష్యులు ఆ వీధికి వెళ్ళారు. కట్టబడిన గాడిదని గాడిద పిల్లను చూశారు. అమ్మ నాయన, ఈయన ఎలా తెలుసుకున్నాడు, ఈయన ఎలా ఎరిగాడు, ఈయన ఎలా తెలుసుకున్నాడు. అలాగే గాడిదను విప్పి అలా బయట తీసుకొస్తుంటే ఎక్కడ తీసుకెళ్తున్నారు అనగానే వెంటనే వారు ఏమన్నా తెలుసా, ప్రభువుకి కావాల్సి ఉన్నది. ద లార్డ్ నీడ్స్ ఇట్. ప్రభుకి కావాల్సి ఉన్నది. అంతే, ఏమి అనకుండా పంపించేశాడు. ఇక్కడ గొప్ప సత్యం ఏంటంటే, ఒక కట్టబడిన గాడిద పిల్లని నా దేవుడు ఎరిగితే నువ్వు ఏ వేదనలో ఉన్నావో ఆయన ఎరిగి ఉన్నాడు. ఏ వీధిలో ఉన్నావో ఆయనకి తెలుసు. నువ్వు ఏ చోటున ఉన్నావో ఆయనకి తెలుసు. ఏ దుఃఖములో ఉన్నావో ఆయనకి తెలుసు. ఏ వేదనలో ఉన్నావో ఆయనకి తెలుసు. ఒకరోజు ఈ ఫిలిప్పు నతానియేలు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, మనం ధర్మశాస్త్రం చదువుకున్నప్పుడు మెస్సయ్య గురించి మనం నేర్చుకున్నామే, ఆ దేవుని గురించి నేర్చుకున్నామే, ఆ దేవుని గురించి నేర్చుకున్నామే, ఆయన మేము కళ్ళారా చూసాం అనగానే ఈ నతానియేలు ఏమన్నాడంటే, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన నజరేయుడైన యేసు నజరేతులో ఉన్నాడు. నజరేయుడైన యేసు అనగానే నజరేతులో నుండి ఏమన్నా మంచి వస్తుందా? లేదు, నువ్వు రా అనగానే ఆ నతానియేలు ఫిలిప్పుతో పాటు ఇద్దరు కలిసి యేసు దగ్గరికి వెళ్ళగానే యేసు ప్రభువారు ఏమని చెప్పారు తెలుసా? నతానియేలుని చూసి, నిజముగా కల్మషం లేని ఇశ్రాయేలీయుడు, అయ్యా నా గురించి నీకు ఎలా తెలుసయ్యా? నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉండగానే నేను నిన్ను చూసా. వెంటనే ఆ వ్యక్తి నతానియేలు అన్నది, యు ఆర్ రియల్లీ ద సన్ ఆఫ్ గాడ్, నువ్వు నిజంగా దేవుని కుమారుడు. వెంటనే యేసయ్య అన్నాడు, నతానియేలు, నువ్వు నా దగ్గరికి రాకముందే నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నావని నేను చెప్పినందుకే నువ్వు నన్ను నిజమైన దేవుని కుమారుడు అంటే నువ్వు ఇంకా గొప్ప కార్యాలను చూడబోతున్నావు. నా దేవుడు నతానియేలు ఆ చెట్టు కింద నిలబడింది చూడగలిగాడు. చెట్టు కింద కూర్చున్నది ఆయన చూడగలిగాడు. ఈ రోజున ఆయన పవిత్ర మందిరములో మనం కూర్చున్నామే, అక్షరాలు ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ డ్రెస్ ధరించుకున్నావో కూడా ఆయన చూస్తున్నాడు. నువ్వు ఇంటికా నుండి కారులో నుండి వస్తున్నప్పుడు ఏం మాట్లాడుకున్నావో కూడా ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. బైక్ మీద వస్తున్నప్పుడు, బస్సు మీద వస్తున్నప్పుడు నువ్వు ఏం మాట్లాడుకున్నావో ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. అక్షరాలు ఆయన వింటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కట్టబడిన గాడిద పిల్ల. కట్టబడింది అంటే రెండు కాళ్ళు, మిగతా రెండు కాళ్ళు, మొత్తం 4 కాళ్ళు కట్టేసి అలా వదిలేశారని కాదు, మెడకి తాడు కట్టి వదిలేసేశారు. కట్టబడిన గాడిద పిల్ల. మీకు తెలుసా, అంటే కట్టబడిన ఆ గాడిద ఏంటంటే కొంచెం దూరం మట్టికి వెళ్ళగలదు, మళ్ళా అదే పాయింట్కి వస్తుంది, మళ్ళా కొంచెం దూరం వెళ్ళగలదు, మళ్ళా అదే పాయింట్కి వస్తుంది. అది దాని బతుకు. ఆ స్థితిని దేవాది దేవుడు చూశాడు. కొంతమంది బతుకులు ఎలా ఉంటాయంటే, ఆర్థికంలో అక్కడ దాకే వెళ్ళగలరు, అంతే రాబడి, దానికి మించి వాళ్ళు వెళ్ళరు, మళ్ళా యథావిధి స్థానానికి వస్తారు. కొంతమంది ఐక్యతలో 2 వారం ఐక్యతగా ఉంటారు భార్య భర్తలో, మళ్ళా యథావిధిగా అయిపోతారు. వాళ్ళ రాబడి కానీ, ఐక్యత కానీ, ప్రేమ కానీ, ఆత్మీయత స్థితి కానీ అలాగే ఉంటుంది. కొంత దాకా వెళ్ళగలరు, మళ్ళీ యథావిధిగా ఉంటారు. అటువంటి స్థితిలో కట్టబడిన గాడిద నా దేవుడు విప్పుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ ఆర్థికంలో ఒక పరిమితి దాకా వెళ్తావు, దాన్ని దాటి నువ్వు వెళ్ళలేవు. ఐక్యతలో కొన్ని వారాలు ఉంటావు, దాన్ని దాటి నువ్వు వెళ్ళలేవు. కానీ నా దేవుడు అంటున్నాడు, ఆ స్థితికి నేను మార్పు తీసుకొస్తా, ఆ స్థితి నేను చూస్తున్నా. ఈ ఆదివారం నా దేవుడు ఆ బంధకాలను నిన్ను తెంచును గాక, ఆ కట్టులను విప్పును గాక. శిష్యులను ఎలా పంపించాడో ఈరోజు తన వాక్యాన్ని పంపి కనబడని ఆ కట్టులను దేవుడు విప్పును గాక, కనబడని ఆ పరిమితులను దేవుడు విప్పును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది మన దేవుని గొప్పతనం. మనందరికీ తెలిసింది ఏంటి తెలుసా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మనందరికీ తెలిసింది ఏంటి తెలుసా? బంధకములో, రోగ బంధకములో ఉన్న స్త్రీని నా దేవుడు స్వతంత్రపరిచాడు. అప్పుల కట్టులో బంధింపబడిన వాడిని నా దేవుడు ఆ కట్టులను విప్పాడు.
అనారోగ్యపు బంధకాల్లో ఉన్న వాళ్ళని నా దేవుడు విప్పాడు. కొన్నిసార్లు నా దేవుడే నిన్ను కట్టేస్తాడు. కొన్నిసార్లు నా దేవుడే నిన్ను బంధించేస్తాడు. నా దేవుడే నిన్ను కట్టేస్తాడు. నువ్వు గింజుకున్నా బయటికి రాలేవు. 100 రోజులు ఉపవాసం ఉన్నా నువ్వు బయటికి రాలేవు. మోకాళ్ళ మీద ప్రార్థన చేసినా నీకు జవాబు రాదు. చర్చి కొరకు ఇచ్చినా నీకు జవాబు రాదు. నువ్వు ఏమి చేసినా నీకు జవాబు రాదు. దేవుడే కట్టేస్తాడు. ఎందుకు కట్టేస్తాడు తెలుసా? గాడిద పిల్లని ఎందుకు కట్టాడు తెలుసా? దీన్ని గనక అన్ని గాడిదలు విప్పినట్టు విప్పుంటే పక్క వీధికి వెళ్ళిపోయాయి, వేరే యజమానుడు తీసుకునేవాడు. పక్క వీధికి వెళ్ళిపోయాయి, వేరే యజమానురాలు తీసేసుకునేది. ఇంకొక చోటకి వెళ్తే వేరే యజమానురాలు తీసేసుకునేవాళ్ళు. అందువల్ల నా దేవుడు అన్నాడు, నిన్ను నేను ఎందుకు కట్టాను తెలుసా? సరదాగా కట్టలా, నేను నీలోనికి రావాలి, నేను నీ మీద కూర్చోవాలి, ప్రవచనం నెరవేర్చాలి, జకరియా గ్రంథం 9:9 నెరవేర్చాలి, కీర్తనల 118, 26, 27 నెరవేర్చాలి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న కొంతమందిని దేవుడే కట్టేశాడు. గింజుకుంటున్నావు. ఒక చేప నీటిలో నుండి బయట పెడితే పట్ట 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 కొట్టుకున్నట్టుగా. చేపల మార్కెట్కి వెళ్ళండి, చచ్చిపోయిన చేపను కూడా బతికిస్తారు వాళ్ళు. చచ్చిపోయిన చేపను కూడా ఎలా బతికిస్తారు తెలుసా? ఏమండి, ఇది బతుకుందా, తోకని లోపుతారు. ఫ్రెష్ చేప. ఈ రోజున గింజుకుంటున్నావు బయటికి రావాలని, కానీ నా దేవుడు నిన్ను కట్టేశాడు. కట్టబడిన గాడిదైనా, కట్టబడిన గాడిద పిల్లైనా, కట్టబడినప్పటికీ, గింజుకున్నప్పటికీ దానికి కావలసిన 3 పూట్ల ఆహారం అందిస్తున్నాడు, నీడను అందిస్తున్నాడు, భద్రతను అందిస్తున్నాడు, శత్రువు రాకుండా చేస్తున్నాడు. నిన్ను కట్టేశాడు. ఎందుకు కట్టేశాడు తెలుసా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు వచ్చి నీ మీద చెయ్యేసినా నువ్వు బయటికి రాలేవు. ఆ బంధకం నుండి రాలేవు. ఎందుకు తెలుసా? ఆయన కట్టేశాడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఈ గాడిదలకు అర్థం కావట్లా. ఆ గాడిదేమో అటే తిరుగుతుంది, ఈ గాడిదేమో అటు తిరుగుతుంది, కానీ మేము మాత్రం ఎక్కడే ఉన్నాం. ఏంట్రా మా పరిస్థితి? ఈరోజు నీ జీవితం కూడా, మా ఫ్రెండ్ అట ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాడు, ఆ కుటుంబాల ఉన్నత స్థానానికి వెళ్ళిపోయింది, ఏంటి నా పరిస్థితి? భయపడద్దు. నిన్ను ఇప్పుడు కాదు చూసింది. గాడిదతో దేవుడు చెప్పేది, నీ అమ్మ గర్భం నుండి బయటకు వచ్చినప్పుడే నేను నిన్ను చూసా. ఈ రోజు నా యేసయ్య అనేది నీ పరిస్థితి నేను ఎప్పుడో చూసా. కట్టబడిన స్థితి నేను చూస్తున్నా, నీ ఒంటరితనం నేను చూస్తున్నా, నీ లేమి నేను చూస్తున్నా. అరేడే గింజుకుంటున్నావు. అరేడే ఏం చేసుకుంటున్నావు? గింజుకుంటున్నావు అన్నమాట. బయటికి పడాలని కుదరలా. యేసయ్య వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు అర్థమైంది గాడిద పిల్లకే. అదేదో ఫస్ట్ చెప్పొచ్చు కదా, దేవా నీ కోసం మేము కట్టబడ్డామని ప్రశాంతంగా ప్రార్థన చేయకుండా ఇచ్చిన తిండి తినేసి ప్రశాంతంగా ఉంటాంగా. దేవాది దేవుడు నీతో అనేది. నువ్వు కంగారు పడకో. నా కోసం నిన్ను సిద్ధపరిచిన కుటుంబం, నా కోసం నీ భర్తను సిద్ధపరిచా, నా కోసం నీ భార్యను సిద్ధపరిచా, నా కోసం నీ పిల్లల్ని సిద్ధపరిచా, నా కోసం నీ వ్యాపారాన్ని సిద్ధపరిచా, నా కోసం ఈ స్థలాన్ని సిద్ధపరిచా. హల్లెలూయా.